వెల్కమ్ టు 9 వైబ్స్. భారత్ కెనడా మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు భారత విద్యార్థులపై గణనీయంగా ప్రభావం చూపాయి. ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు వెనుకాడుతున్నారు. కెనడా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్య చదవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కెనడాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 2023లో 86% వరకు పడిపోయిందని ఆ దేశానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏటా కెనడా జారీ చేసే స్టూడెంట్ వీసాల్లో అత్యధిక వాటా భారతీయ విద్యార్థులదే. 2022లో కెనడా జారీ చేసిన స్టూడెంట్ వీసాల్లో 41% భారత్కు చెందినవే ఉన్నాయి. అయితే కొద్ది నెలల క్రితం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై చేసిన ఆరోపణలతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాల్లోనూ దౌత్య సిబ్బందిపై వేటు పడింది. దీనిపై కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ, కెనడాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య హఠాత్తుగా పడిపోవడానికి కారణం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత. కెనడా దౌత్య సిబ్బందిని భారత్ బహిష్కరించడం వల్ల స్టూడెంట్ వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సగానికి పడిపోయింది అని అన్నారు. గతేడాదితో పోలిస్తే భారతీయులకు కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య 2023 4వ త్రైమాసికంలో 1,08,940 నుంచి 14,910కి పడిపోయింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.